అందరికీ నమస్కారం. శ్రీమాత్రి నమః. ఓం నమ శివాయ. ఓం శ్రీ సాయిరామ్. ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలితాలు తెలుసుకుందాం. వీరి జీవితానికి సంబంధించి ప్రధానమైనటువంటి అంశాలు ఏంటి? ఈ 2025 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం మహాశివరాత్రి ఈ రోజున ధనుసు రాశి వారి యొక్క జాతక ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి? ఈరోజు మీకు సాయంత్రం 5:45 తర్వాత ఏం జరగబోతుంది? అదేవిధంగా మీరు ఎటువంటి శుభవార్తలు వినబోతున్నారు? దానితో పాటు ఈ యొక్క ధనుసు రాశి వారికి ఈరోజు ఎటువంటి ఎటువంటి ప్రతికూల సంఘటనలు అనేటివి జరగబోతున్నాయి అనేటువంటి పూర్తి అంశాలు అన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో ద్వారా మనం తెలుసుకుందాం. ప్రతి ఒక్కరి జీవితంలో సమస్యలు అనేటివి సర్వసాధారణం కదండి. ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక సమస్యతో బాధపడుతూనే ఉంటారు. అటువంటి వారు ఎవరిని కూడా ఇక అందరికీ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని, అలాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చేయడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇక వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. ఇక విషయంలోకి వస్తే ధనుసు రాశి అనేది రాశి చక్రంలోని 9వ రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పదములు, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పదాలు మరియు ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పదములో జన్మించిన వారు ఈ యొక్క ధనుసు రాశిలోకి వస్తారు. ఈ రాశికి అధిపతి గురువు. ఇక ఈ ధనుసు రాశిలో జన్మించిన వారి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం పరిశీలించినట్లయితే కనుక వీరికి ఆత్మగౌరవం, స్వయం ప్రతిపత్తి అధికంగా ఉంటుంది. ఇతర విషయాలు అసలు వీరు జోక్యమే చేసుకోరు. ఇతర విషయాలలో అసలు అంగీకరించరని చెప్పుకోవచ్చు. ఆధునిక విద్య, ప్రత్యేకమైనటువంటి విద్యల పట్ల ఆసక్తిని చూపుతూ ఉంటారు. వినూత్నమైనటువంటి వ్యాపారాల్లో వీరు లాభిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలకు సాధించుకోగలుగుతారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టల్ని కలిగి ఉంటారు. వీరు అదేవిధంగా నిజాయితీగా ఉంటారని చెప్పుకోవచ్చు. ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప గుణమని చెప్పవచ్చు. ఇక వీరు డబ్బును ఎక్కువగా ఇష్టపడరు. ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండే వీరికి కోపం తొందరగానే వస్తుంది. తమ గురించి తక్కువగా మాట్లాడడం వీరికి అసలు ఇష్టమే ఉండదు. అదేవిధంగా ఈ ధనుసు రాశిలో పుట్టిన స్త్రీలకి వేరే వారి జీవితంలో కానీ తమ జీవితంలో కానీ మంచిగా మార్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కొన్నిసార్లు వారు తన అభిప్రాయాలు ఇతరులపై రుద్దడానికి కూడా అసలు సందేహమే ఉండదు. అధికంగా వీరికి విశ్వాసం మరియు ఆలోచనలు, దృఢమైనటువంటి ఆత్మగౌరవం వీరికి ఉండేటువంటి ముఖ్య లక్షణాలని చెప్పుకోవచ్చు. ఇతరులను నవ్వించడానికి, విశ్వాసంతో వ్యవహరించడానికి, సంతోషంగా ఉండడానికి వారి యొక్క భాగస్వామి వారి కొత్త మార్గాలు చూపుతూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి సహనము, వినోదము, విశ్వసనీయత ఇవన్నీ కూడా తప్పకుండా ఉంటాయి. అందరితో స్నేహంగా వెలిగేటువంటి వ్యక్తులు వీరే. అదే సమయంలో ఎవరికి కూడా తలవంచని అస్సలు ఇష్టమే ఉండదని చెప్పుకోవచ్చు. అదేవిధంగా వీరికి అసలు దైవశక్తి అంటే చాలా ప్రీతి అని చెప్పుకోవచ్చు అన్నమాట. ఆత్మరక్షణ సాక్షిగా విరోధముగా ఏది చేయలేరు. పెద్దల పట్ల భక్తి శ్రద్ధలను కలిగి ఉంటారు. న్యాయము, ధర్మము, సహధర్మము వీటన్నిటిని కూడా పరిగణలోకి తీసుకుంటూ అవకాశం ఉండి కూడా సహాయం చేయలేనటువంటి నిందను కూడా వీరు అసలు మోయలేరు. ఎందుకంటే అందరికంటే ముందుగానే మీరే సహాయం చేస్తారు కాబట్టి. అదేవిధంగా ఈ యొక్క ధనుసు రాశి వారికి కుటుంబంలో మీరే పైచేయిగా ఉంటారు. ఈ రాశిలో జన్మించిన వారికి గర్వంగా, గంభీరంగా, కఠినంగా ఉన్నట్టు కనిపిస్తారు. కానీ నిజానికి వీరిని చిన్న పిల్లల మనస్తత్వం అని చెప్పుకోవాలి. వీరి సున్నితమైన దర్శకులు, కానీ చూడ్డానికి వీరు పర్సనాలిటీ వల్ల అలా కనిపిస్తారు. అలాగే 10 మందిలో ఉన్నప్పుడు వీరికి సిగ్గు, బిడియం అనేది ఎక్కువగా ఉంటాయి. నలుగురిలో ఎక్కువగా కలవలేరు. వీరికి దయ, ప్రాప్తత్వ గుణాలు, లక్షణాలు అధికంగా ఉంటాయి. వీరి శక్తికి మించి దాన ధర్మాలు చేయాలని అనుకుంటారు. వీరిలో ఉన్న ఒక గొప్ప లక్షణం ఇదేనని చెప్పుకోవాలి. ఇక ముఖ్యంగా విషయంలోకి వస్తే కనుక 2025 సంవత్సరం ఫిబ్రవరి 26వ తేదీ బుధవారం రోజున ఈ యొక్క ధనుసు రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది, ఈరోజు దినఫలాల ప్రకారం వీరికి ఏ విధంగా జరగబోతుంది అన్నటువంటి పూర్తి అంశాలను మనం తెలుసుకుందాం. ఈరోజు కనుక చూసుకున్నట్లయితే మీకు శుభ ఫలితాలు అయితే ఉన్నాయండి. మీ రంగాలలో అధిక విజయం అయితే లభిస్తుంది, అదృష్టం వరిస్తుంది. సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. వ్యాపారంలో లాభాలు కూడా ఉన్నాయి. ప్రారంభంలోనే పనులన్నీ కూడా సకాలంలోనే పూర్తి చేసేటువంటి దిశగా మీరు ముందుకు సాగుతారు. కొత్త వస్తువులు స్వీకరిస్తూ ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొంటారు. కొందరు వ్యక్తుల ప్రవర్తన మీకు మనస్పర్ధాలను కలిగిస్తుందండి. మీ మంచి చెడ్డలకు, మీ ఎదుగుదలకు మూలమని అవుతుంది. గిట్టని వారు చేసేటువంటి ఆరోపణలు పట్టించుకోరాదు.
అధికంగా ఆర్థికంగా శుభకాలంగా కూడా గోచరిస్తుందండి. అవసరానికి మించి ఖర్చులు అయితే చేయరాదు. శ్రీ లక్ష్మి ఆరాధన అయితే మీకు శుభప్రదంగా ఉంటుంది. ఇక అన్నీ కూడా ఈరోజు మీకు అన్ని శుభ ఫలితాలుగానే ఉన్నాయండి. స్పష్టమైనటువంటి ఆలోచనతో మంచి ఫలితాలను సాధిస్తారు. ప్రారంభించిన పనుల్లో విజయం అయితే వర్తిస్తుంది. ఒక శుభవార్త మీ ఇంటి సంతోషాన్ని నింపుతుందండి. ఒక ముఖ్య వ్యవహారాల్లో తోటి వారి సహాయం అయితే అందుతుంది. ఈరోజు మీకు శివారాధన చాలా శుభప్రదం. ఇక అదిగాక చెప్పాలంటే ఈ రోజుకి శివుడికి ఎంతో ప్రీతికరమైనటువంటి రోజు. శివుని ఆరాధించడం వలన మీకున్నటువంటి ఆర్థిక ఇబ్బందులు, కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి. ఇక మీకు ఈరోజు అయితే ఎంతో కాలంగా మీరు అనుభవిస్తున్నటువంటి టెన్షన్లు, అలసటలు, బ్రతకలేనటువంటి ఉన్నటువంటి కష్టాలన్నీ కూడా వాటన్నిటిని కూడా రిలీఫ్ అయితే పొందబోతున్నారండి. వాటన్నిటికీ ఇక్కడే అంటే వదిలేసేసి హాయిగా శాశ్వతంగా ఆనందంగా జీవితాన్ని గడపడానికి, మీ జీవిత విధానాన్ని మార్చుకోవడానికి ఇదే ఒక మంచి సమయం. ఈరోజు మాత్రం మీ దగ్గరికి ఎవరైనా ఆర్థిక సహాయాల కోసం వస్తే వారికి మాత్రం అసలు ఈరోజు అప్పే ఇవ్వకండి. మీ యొక్క తెలివితేటలు, మంచి హాస్యచిత్రత మీ చుట్టూరా కూడా ఉన్నవారిని మెప్పిస్తుందండి. ప్రేమతో మీ కఠినత్వానికి క్షమాపణ చెప్పండి. ఆఫీస్లో మీ పని వాతావరణం అంతా కూడా ఈరోజు చాలా మెరుగ్గా మారుతుందండి చెప్పుకోవచ్చండి. లీగల్ విషయాల్లో సలహాలు తీసుకోవడానికి, లాయర్ దగ్గరికి వెళ్ళడానికి ఇదే మంచి రోజు. ఈరోజు జీవిత భాగస్వామితో మీరు గొడవ పడతారు, కానీ రాత్రి భోజనం సందర్భంగా అది మొత్తానికి సమస్యలన్నీ కూడా తీరిపోతాయి. ఇక మీరు చేయాల్సినటువంటి చిన్న పరిహారం ఏంటంటే కూడా మీ ఆర్థిక స్థితిని సాధికారకంగా ఉంచుకోవడానికి మీ వ్యక్తిగత లేదా కుటుంబ దేవతకు పసుపు పూలతో ఆరాధించండి. ఇక ఈరోజు చూసినట్లయితే కనుక ఆరోగ్యం, కుటుంబ విషయంలో ఎటువంటి లోటుపాట్లు ఉండకుండా సాఫీగా సాగిపోతుందండి. సంపద విషయంలో అయితే ఈరోజు చాలా అంటే చాలా తక్కువగా ఉంటారు కాబట్టి డబ్బును చూసి ఖర్చు చేయడం అనేది చాలా మంచిది. ప్రేమ సంబంధిత విషయాలు కూడా వృత్తి వైవాహిక జీవితంలో ఈరోజు అయితే లోటుపాట్లు కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్తగా మెలగడం మంచిది. ప్రత్యేకమైనటువంటి విద్య పట్ల ఆసక్తి చూపుతూ ఉంటారు. వినూతనమైనటువంటి వ్యాపారాల్లో వీరు ప్రారంభిస్తారు. మేధస్సుతో ఉన్నత స్థానాలకు సాధించుకోగలుగుతారు. సంఘంలో మంచి పేరు ప్రతిష్టలను కలిగి ఉంటారు. వీరు అదేవిధంగా నిజాయితీగా ఉండాలని చెప్పుకోవచ్చు. ఇది వీరిలో ఉన్నటువంటి గొప్ప గుణమని చెప్పుకోవచ్చు. ఇక వీరిని డబ్బును ఎక్కువగా ఇష్టపడరు. ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఉండే వీరికి కోపం కూడా త్వరగానే వస్తుంది. తమ గురించి తక్కువగా మాట్లాడడం వీరికి అసలు ఇష్టం ఉండదు. అదేవిధంగా ఈ ధనుసు రాశిలో పుట్టిన స్త్రీలకి తమ వేరే వారి జీవితంలో కానీ తన జీవితంలో కానీ మంచిగా మార్చుకోవడానికి ఎక్కువగా ఇష్టపడుతుంటారు. కొన్నిసార్లు వారు తమ అభిప్రాయాలను ఇతరులపై రుద్దడానికి కూడా అసలు సందేహమే ఉండదు. అధికంగా వీరికి విశ్వాసము మరియు ఆలోచనలు, దృఢమైనటువంటి ఆత్మగౌరవము వీరికి ఉండేటువంటి ముఖ్య లక్షణాలని చెప్పుకోవచ్చు. ఇతరులు నవ్వించడానికి, ఆత్మవిశ్వాసంగా వ్యవహరించడానికి, సంతోషంగా ఉండడానికి వారి యొక్క భాగస్వామి వారికి కొత్త మార్గాలను చూపుతూ ఉంటారు. అదేవిధంగా ఈ యొక్క